రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్ ఒక సామెత ఉంది మామూలుగా నాయన పులి వచ్చి అంటే 2 సార్లు వాడు అబద్ధం చెప్తే మూడోసారి నిజంగానే జరుగుతుంది, పులి వస్తుంది, అప్పుడు ఎవరు రారు. ఈ అభినయది కూడా ఇదే పరిస్థితి. అభినయ్ మీద దాడి జరిగిందని విపరీతంగా డ్రామా చేశారు, అందరూ నమ్మారు కూడా. ఎందుకంటే అక్కడున్న ఏజెన్సీ ఏరియాలో ఆ కాంటెక్స్ట్ ఉంది కూడా. ఏజెన్సీ ఏరియాలో క్రిస్టియన్ కన్వర్ట్ చేశారు ట్రైబల్స్ని. దాన్ని మళ్ళీ గర్వాపసి పేరుతో హిందూ సంఘాలు ఆ కన్వర్ట్ అయిన క్రిస్టియన్స్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే కార్యక్రమం వాళ్ళు మొదలుపెట్టారు. దాదాపు ఈ మధ్యకాలంలోనే 375 మంది గిరిజన కుటుంబాలని మళ్ళీ హిందువులకి దీంట్లోకి తీసుకొచ్చారు. ఆ క్రమంలో ఒక 5 టెంపుల్స్ను కూడా ప్రాణప్రతిష్ఠ అంతా కూడా చేశారు. సో ఈ కాంటెక్స్ట్ ఉంది కాబట్టి అక్కడ అతని మీద ఏమన్నా దాడి చేసే అవకాశం ఉందా అని అనుకున్నారు. పైగా ఇతను పాదయాత్ర చేస్తున్నాడు, తర్వాత అక్కడ లోకల్ ఇష్యూస్ మీద కూడా మాట్లాడుతున్నాడు. గత 10 రోజుల నుంచి కూడా అతనికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పారు. కాబట్టి ఇదంతా ఒక గ్రౌండ్ అక్కడ రెడీగా ఉంది, దాడి చేసే అట్మాస్ఫియర్ ఉంది. కాబట్టి కరెక్ట్గా ఇతని మీద దాడి జరిగింది. ఆ పొదలు అవన్నీ కూడా కొంత బాగానే చేసింది జనాల్ని ఏమర్చడానికి. అంటే అతను స్వయంగా నటుడు, 3 సినిమాల్లో యాక్టివ్ కూడా చేశాడు కాబట్టి బాగానే రతిగట్టించాడు, అందరూ నమ్మారు. కానీ పోలీసులు ఎంటర్ అయినాక పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఈజీగా బయటకు వచ్చేసింది. ఇతను ఆడియోలు, ఇతను అసలు దాడి ఎలా చేయాలి ఏంటి, బీర్ బాటిల్ తెచ్చుకోవడం, వర్షం పడితే బాగుంటుంది, ఇంకా అక్కడ జనం కూడా ఎవరు ఉండరు, ఇవన్నీ ఏ ప్లేస్లో అయితే బాగుంటుంది, ఇవన్నీ బయటకు వచ్చేసాయి, ప్రూఫ్స్ బయటకు వచ్చేసాయి. దాంతో అతను ఏం డ్రామా ఆడాలనుకున్నా కుదరలేదు. రెండవది డాక్టర్లు ఇప్పుడు అతను నమ్మించడం కోసమేమో కొద్ది కోసుకున్నాడు కూడా. కానీ డాక్టర్లకు తెలిసిపోతుంది కదా ఏ కైండ్ ఆఫ్ గాయాలు అంటే. అటాకింగ్ వూండ్స్ వేరే ఉంటాయి, కోసుకోవడం ఉన్న వూండ్స్ వేరే ఉంటాయి. ఇప్పుడు అటాక్గా బీర్ బాటిల్ తెగితే కోయిరు కదా వాళ్ళు, మెల్లగాట కోయిరు కదా, పొడుస్తారు. పొడిచినప్పుడు ఆ గాయాలు వేరే ఉంటాయి. సో అనుభవజ్ఞులైన డాక్టర్లకి అవి తెలిసిపోతాయి. సో అలాగా వాళ్ళు కూడా పోలీసులకి చెప్పారు. సో ఈజీగా దొరికిపోయాడు. దొరికిపోయిన తర్వాత ఇప్పుడు ఏమైందంటే అతనికి అంతకుముందు క్రిస్టియన్స్లో అతనికి సింపతి వచ్చింది నిజమనుకొని నమ్మినప్పుడు. ఎందుకంటే పాస్టర్ల మీద గత కొంతకాలంగా దాడులు అక్కడక్కడ జరుగుతున్నాయి. అట్లాగే ప్రవీణ్ పగడాల కేసుకు సంబంధించి కూడా అది హత్య అని నమ్మేవాళ్ళు ఇప్పటికి కూడా గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. సో అందువల్ల క్రిస్టియన్స్ మీద గత కొంతకాలంగా త్రిపులార్ రఘురామకృష్ణరాజు దళిత క్రిస్టియన్లు రిజర్వేషన్లు పొందుతున్న అంశం మీద ఆయన గట్టిగా ఎక్స్పోజ్ చేస్తున్నాడు. సో దానివల్ల ఒక ఉద్రిక్త వాతావరణం ఉంది అక్కడ. సో అందువల్ల అతనికి సింపతి వచ్చింది. దాంతో ఇప్పుడు అది రివర్స్ అయింది. ఎందుకంటే ఆల్రెడీ ఉద్రిక్త వాతావరణం అంటే ఇతను పరువు తీశాడు, రేపు పొద్దున్న నిజంగా దాడి జరిగినా కూడా ఎవరు నమ్మలేని పరిస్థితి వస్తుంది. ప్రజల్లో కూడా వీళ్ళ మీద విశ్వసనీయత అనేది పోతుంది. ఎందుకంటే క్రెడిబిలిటీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు 10 ఏళ్ళు క్రెడిబిలిటీ పెంచుకొని ఒకరోజు తప్పు చేసినా కూడా క్రెడిబిలిటీ అంతా పోతుంది. మళ్ళీ క్రెడిబిలిటీ నిర్మించడం దాదాపు అసాధ్యం, ఇతనికైతే ఇంకా అసాధ్యం. సో ఈ కైండ్ ఆఫ్ దీంట్లో అతని మీద చాలా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. చాలామంది దొరికితే కొమ్మండి వాడిని, విగ్గు తీసి కొట్టండి, ఇలాగ మాట్లాడుతున్నారు ఓపెన్గానే. అంటే అతను దొరికితే అయిపోతావు నువ్వు మాకు అన్న పద్ధతిలో ఉన్నారు. ఇప్పుడు ఏమైందంటే ఎప్పుడైతే ఇతను ఫేక్ అటెంప్ట్ చేసుకొని తను తాను గాయపరుచుకున్నట్టుగా డ్రామా ఆడాడు, ఇప్పుడు ఆ డ్రామా వల్లనే అతని మీద నిజమైన దాడి జరిగిందని చెప్తున్నారు జైల్లో. సో అంటే ఒక ఫేక్ డ్రామా నిజమైపోయింది. సో ఇప్పుడు ఇంకా ఖైదీలు కొట్టారనే వార్త బయటకు వచ్చింది. మామూలుగా నర్సీపట్నం మ్యాజిస్ట్రేట్ రోహిత్ ఆయన ఇతనికి ఈ అభినయ్కి 14 రోజులు రిమాండ్ విధించారు. ఎందుకంటే ఇది గూడెం కొత్తవీధి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గూడెం కొత్తవీధి పోలీస్ స్టేషన్ మొండిగడ్డ పంచాయతీ నీరుతోటపాలెంలో జరిగింది ఈ సంఘటన. అతను కూడా నీరుతోటపాలెంలో గత కొంతకాలంగా ఉంటున్నాడని చెప్తున్నారు. గిరిజనులంతా కూడా అతను బాగా ఆప్యాయంగా చూసుకుంటున్నారు. అతనికి వసతి మిగతా అన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఈ దాడి జరిగినప్పుడు అంటే ఫేక్ దాడి జరిగినప్పుడు కూడా మనం చూస్తే ఆ వీడియోలు అక్కడున్న ఆదివాసీలందరూ పాపం కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, గట్టిగా ఏడుస్తున్నారు. అంటే ఇతన్ని వాళ్ళు ప్రేమించారు. తమ కోసం ఎక్కడి నుంచి కడప నుంచి వచ్చి తమ సమస్యల కోసం ఇతను పనిచేస్తున్నాడు అనేది వాళ్ళు ప్రేమించారు. మామూలుగా పేద ప్రజల్లో
ఎవరైనా బయట నుంచి వచ్చి చేస్తుంటే చాలా ప్రేమిస్తారు. తిన్నా తినకపోయినా అతనికి పెట్టాలనుకుంటారు. అలాంటి ఒక ఇది ఉంటుంది. అది ఇతనికి నిజానికి రేర్. దాన్ని ఇతను చెడగొట్టుకున్నాడు. సో ఇప్పుడేందంటే అతనికి అనేక విషయాలు కూడా బయటకు వచ్చాయి. ఇతను 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడని ఇంతకుముందు ప్రకాష్ నగర్లో 2011లో మే 19వ తేదీన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళు 1,00,000 కట్నం బంగారు కూడా ఇచ్చారు ఇతనికి. దాని తర్వాత ఆ అమ్మాయికి హైదరాబాద్లో జాబ్ వస్తే హైదరాబాద్ వచ్చారు. ఆ జాబుకి సంబంధించి ఆ డబ్బులంతా ఇతనే కాజేశాడు. ఆ అమ్మాయి జీతం, దాంతోపాటు అమ్మాయి పేరుతో లోన్లు తీసుకొని కూడా ఇతను దర్జాగా ఖర్చు పెట్టుకోవడం మొదలుపెట్టాడు. దాని తర్వాత విజయవాడలో ఒక మహిళను ఈ ముందు బారికి తెలియకుండా పెళ్లి చేసుకున్నాడు. మళ్ళీ విజయనగరంలో సీక్రెట్గా ఒక అమ్మాయితో అఫేర్ పెట్టుకొని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. సో ఇక్కడ ఈ మొదటి అమ్మాయి కడపలో కేసులు పెట్టింది. 498A గృహహింస కింద కేసు పెట్టింది. అలాగే విజయనగరంలో కూడా ఇతని మీద క్రిమినల్ కేసులు నమోదైనాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి. అంటే 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, ఒకరికి తెలియకుండా ఒకరిని. దానికి సంబంధించి ఆల్రెడీ క్రిమినల్ కేసులు ఉన్నాయి. అంటే ముందు నుంచి కూడా ఇతను ఒక లగ్జరీ లైఫ్కి ఇంకో దానికి అలవాటు అయిపోయి ఎంత డబ్బులైనా సరిపోలేదు. ఇప్పుడు కూడా దాడి చేయించుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే అతను ఏదో పాపులర్ అవ్వాలని చాలామంది అన్నారు. అది కాదు అసలు విషయం. అంటే డబ్బుల కోసమే. డబ్బులు లేదు, నా మీద దాడి జరిగిందంటే సింపతి వచ్చి క్రిస్టియన్లు చాలామంది నాకు డబ్బులు ఇస్తారు అనేది. గతంలో కూడా అతను డబ్బులు ఇవ్వండి అని చెప్పి పార్టీ కూడా పెట్టాడు. భరోసా అని పొలిటికల్ పార్టీ అండ్ చేంజ్ పీపుల్స్ ఫ్యూచర్ అని LPF అని 2 పెట్టాడు. LPF ఏమో ఆర్గనైజేషను, భరోసా అనేది పొలిటికల్ పార్టీ. ఇక్కడ కూడా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో కూడా తను కంటెస్ట్ చేయడానికి ట్రై చేశాడు. నామినేషన్ వేస్తే ఆ నామినేషన్ చెల్లలేదు, అందుకని అక్కడ పోటీ చేయలేదు. సో అతను ఏంటంటే పొలిటికల్ పార్టీ ఆర్గనైజేషన్లు పెట్టి పెద్ద ఎత్తున డబ్బులు కలెక్ట్ చేసి జనంలో నుంచి జనాల కోసం పనిచేస్తున్నట్టు ఒక డ్రామాలు ఆడి దర్జాగా బతకాలనేది అతని గోల్ లైఫ్లో. అంతేగాని అతను క్రిస్టియానిటీ పట్ల ఏమి ఇంట్రెస్ట్ లేదు, క్రిస్టియన్స్ లేకపోతే పేదల జీవితాల పట్ల అతనికి ఏమీ ఇంట్రెస్ట్ లేదు. ఇది ఉపయోగించుకొని తను లగ్జరీగా బతకాలనేది అతని గోలు. ఇప్పుడు ఏమైపోయింది, అది రివర్స్ అయ్యి వెనక్కి వెళ్ళిపోయింది. సో వెనక్కి వెళ్ళిపోయి ఇప్పుడు జైల్లో అతను ఖైదీలు కొట్టారని చెప్తున్నారు. మామూలుగా ఏంటంటే సబ్ జైలు అంటేనే చాలా చిన్నగా ఉంటుంది. తక్కువ మంది ఉంటారు ఖైదీలు, ఒక 70 నుంచి 100 మంది కంటే ఎక్కువ ఉంటారు. జనరల్గా సబ్ జైళ్ళల్లో శిక్ష పడిన ఖైదీలు ఆల్మోస్ట్ ఉండరు. ఎక్కువగా రిమాండ్ ప్రిజనర్సే ఉంటారు. శిక్ష పడినాక వాళ్ళని డిస్ట్రిక్ట్ జైలుకి కానీ లేకపోతే సెంట్రల్ జైలుకి కానీ తీసుకెళ్ళిపోతారు. సో ఎక్కువగా సబ్ జైల్లో ఉండేవాళ్ళు లోకల్స్ ఉంటారు, శిక్ష పడిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నర్సీపట్నం ఏరియాలో సో వాళ్ళలో కొంతమంది ఇతని పట్ల ఆల్రెడీ సబ్ జైల్లో తెలిసిపోతాయి విషయాలంతా, ఏది బయట ఏం జరుగుతుందో అవన్నీ. కొంత సీనియర్ ఖైదీలు ఉంటారు అనుకోడా, 1 year 2 yearsగా ఉండే సీనియర్ ఖైదీలు ఉంటారు, వాళ్ళకి అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. అలాగా ఇదంతా ముందే తెలిసిందని. రెండోది వార్డర్లు కూడా ఇతని పట్ల కోపంగా ఉన్నారని. సో ఇతను రాగానే ఒక రౌండ్ చూసుకోండి అని ఖైదీలకు వీళ్ళే చెప్పారని. సో ఖైదీలు ఫస్ట్ డేనే అటాక్ చేశారని చెప్తున్నారు, కానీ న్యూస్ బయటికి రాలేదు. మామూలుగా చాలాసార్లు జైళ్ళల్లో అటాకులు, చాలాసార్లు చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. మనకి మామూలుగా కస్టోడియల్ డెత్స్ అంటారు. కస్టోడియల్ డెత్స్ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి పోలీస్ స్టేషన్లో జరిగేవి, 2 జైళ్ళల్లో జరిగేవి. ఎక్కువగా జరిగేవి జైళ్ళల్లోనే జరుగుతాయి మర్డర్స్. మన పరిటాల రవి హత్య కేసులో కూడా చూసాం. ఆ హత్యలో పాల్గొన్న మొద్దుసీని లాంటి వాళ్ళందరూ మిస్టీరియస్గా జైళ్ళలో చనిపోయారు. మొద్దుసీని వాడేవాడు డ్రంబెల్స్తో కొట్టి చంపేశాడు. ఆ కొట్టి చంపినవాడు మళ్ళీ మెడికల్ గ్రౌండ్స్లో వాడు చనిపోయాడు. ఇలాగ చాలామంది చనిపోయారు అనమాట. జైళ్ళల్లో చాలామంది చనిపోతుంటారు మిస్టీరియస్గా. ఒక్కొక్కసారి కిటికీకి టవల్ కట్టి ఊరేసుకున్నాడని కూడా బయటకు వస్తుంటాయి వార్తలు. సో అలాగా కొట్టడం కూడా జరుగుతుంది. మామూలుగా ఖైదీలు ఏంటంటే కొట్టడానికి పెద్ద కారణంలా. ఆ మధ్య మా ఫ్రెండ్ ఒక డొమెస్టిక్ వైలెన్స్ కేసులో జైలుకి వెళ్తే అక్కడ ఇతను జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్టు కమ్ నాలెడ్జబుల్, కానీ అక్కడ ఖైదీ ఇమ్రాన్ నన్ను అట్లా చూస్తున్నావు ఏంట్రా అని కొట్టాడు. సో ఇతను ఏడుస్తూ కూర్చోవాలని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే జైల్లో ప్రొటెక్షన్ ఏమి ఉండదు, ఎవరికి చెప్పుకోవాలి, వార్డర్లకి చెప్పుకోవాలి. వార్డర్ నువ్వేం చేయకుండా ఎందుకు కొడతాడరా అని వాడు ఇంకో 2 దెబ్బలు వేస్తాడు. సో అక్కడ బయటికి చెప్పలేరు. ఒక్కొక్కసారి మేజిస్ట్రేట్లు విజిట్ చేస్తూ ఉంటారు, ఖైదీల్ని విజిట్ చేసి అడుగుతారు మీకు ఎలా ఉందని. అక్కడ కానీ ఏమన్నా కంప్లైంట్ ఇస్తే ఆయన ఎలాగానే చెత్తకు కొడతారు వాడిని.
సో అక్కడ కంప్లైంట్లు ఇవ్వలేని పరిస్థితి. నీ కోడి దెబ్బలు తింటున్నా బాగానే ఉంది సార్ ఇక్కడ అని చెప్పాలి. లేకపోతే అక్కడేమన్నా మేజిస్ట్రేట్కి కంప్లైంట్ ఇచ్చినా తర్వాత మామూలుగా ఉండదు పరిస్థితి. అందుకని ఏంటంటే జైళ్ళల్లో ఖచ్చితంగా కొట్టే వార్డర్లు కొడతారు. ఖైదీలు ఒకవేళ వార్డర్లు కొట్టలేని పరిస్థితులు ఉంటే ఖైదీల దగ్గర కొట్టిస్తారు. సీనియర్ ఖైదీలు ఉంటారు, వాళ్ళకి చెప్పేస్తే మామూలుగా ఉండదు వ్యవహారం. సో అలాగా ఈ అబ్బాయిని ఇప్పుడు కొట్టారని చెప్తున్నారు. కొట్టారా లేదనేది మనకు కన్ఫర్మేషన్ లేదు, కానీ కొట్టే పాసిబిలిటీ